హాయ్ హలో అందరికీ. నేను ఎప్పుడూ కుకింగ్ వీడియోస్ రికార్డ్ చేయాలన్నా, ఇంట్లో ఏదైనా చిన్న చిన్న వీడియోస్ రికార్డ్ చేయాలన్నా, వీడియో స్టార్టింగ్లో చూపించిన మొబైల్ స్టాండ్ అయితే యూస్ చేస్తాను. ఇంట్లో ఉన్నంత వరకు కుకింగ్ వీడియోస్ అయినా చిన్న చిన్న వీడియోస్ అయినా నాకైతే ఆ స్టాండ్ చాలా కన్వీనియంట్గా, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మా హస్బెండ్ నా కోసం ఒక కొత్త వీడియో రికార్డింగ్ మొబైల్ హోల్డర్ని తీసుకున్నారు. దీన్ని తెమ్ము అనే ఆన్లైన్ షాపింగ్ యాప్లో కొన్నారు. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 400, 500 మధ్యలో అయితే ఉంటుంది దిరమ్స్. అది తెమ్ము యాప్లో అయితే నాకు 200 దిరమ్స్కి వచ్చేసింది. ఇండియా రూపీస్లో చెప్పాలంటే దీని కాస్ట్ వచ్చేసి 4600 అలా పడుతుందన్నమాట. నాకైతే దీని ప్రైస్ ది బెస్ట్ అని అనిపించింది. కానీ స్టాండ్ అనేది చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంది. మొబైల్కి మనం మొబైల్ని సెట్ చేసుకున్న తర్వాత కెమెరా ఆన్ చేసేసుకొని కింద పవర్ బటన్ అనేది ఉంటుంది. దాన్ని పవర్ బటన్ ప్రెస్ చేసేసుకుంటే రొటేషన్ కూడా దానంతట అదే రొటేట్ అవుతుందన్నమాట. ఆటోమేటిక్గా రొటేట్ అయిపోతుంది. అలాగే మనం మొబైల్ని ఎంత షేక్ చేసినా, స్టాండ్ని మనం ఎంత ఊపినా కానీ వీడియో అనేది చాలా క్లారిటీగా షేక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లస్ అలాగే ఇది ఛార్జబుల్ అనమాట. దీన్ని మనం ఛార్జ్ పెట్టుకోవాలి స్టాండ్కి. దాంతోపాటుగా మనం రొటేషన్ని కూడా మార్చుకోవచ్చు. అడ్డంగా తీసుకోవాలనుకున్నా, లేదు లాంగ్ వీడియోలా తీసుకోవాలన్నా, లేదా షార్ట్ వీడియోలా తీసుకోవాలనుకున్నా కూడా మనం దీనికి పవర్ చిన్న బటన్ ఉంటాయన్నమాట. నాకు కూడా ఇంకా ఐడియా లేదు. కొంచెంగా నేను మాన్యువల్ పేపర్లో చూసుకొని నేను అన్నీ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇదైతే చాలా కన్వీనియంట్గా ఉంది. స్టాండ్ కూడా మనం ఏదైనా టేబుల్ మీద రికార్డ్ చేయాలన్నా, లేదు కుకింగ్ వీడియోస్కైనా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. మా వారిచ్చిన ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.